సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యము ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎవరు సఫర్ అవుతున్నారు అంటే ఎవరైతే పక్కవాడు మన గురించి ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రమే జీవితంలో సఫర్ అవుతారు. ఓకే. సో తెగిడిచినోనికి తెడ్డేలింగం అని ఒక సామెత. ఎవడైతే తెగిడుస్తాడో, ఎవడైతే అన్నిటి ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడో వానికి సమస్యలే లేవు కలియుగంలో. ఓకే. కలియుగంలో సమస్యలే లేవు. ఇప్పుడు 100 రూపాయలు 2 వీలర్ బండి కొనుక్కొని ఇన్స్టాల్మెంట్ గట్టక గజ 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 వనికేటోని చూస్తాం కానీ 3000 కోట్లు బ్యాంకును ముంచినోడు వంకంగా చూసినవా? వాడు తడిబట్టేసుకొని ఏసీలో వండుకుంటాడు. అవును. సో వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు వచ్చింది, వీడికి ఎందుకు లేదు అంటే వీడి కారణం అదే. వీడు కూడా అంత ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే వీడేం కావాలని గవర్నమెంట్ మోసం చేయడు. అంటే నేను మాట్లాడేది ఏంటంటే వాడిలో ఉండే కాన్ఫిడెన్స్ వీడు తెచ్చుకోవాలి. నేను అందుకని ఏమంటున్నా అంటే పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదురుంగింటోడు ఏమనుకుంటాడు, నా బిడ్డ లవ్ చేసి ఏమో అయ్యింది, నా కొడుకు లవ్ చేసి ఏమో అయ్యింది, లేకపోతే నా ఇంట్లో ఏదో అయ్యింది, పరువు ఏం పరువు ఏమనుకుంది? పరువు కలియుగంలో పరువు అనేది లేదు, ఎవ్వడికి లేదు. కలియుగంలో శుద్ధపూస ఎవ్వడు లేడు. ప్రతి ఒక్కడు స్కామ్ చేసేటోడే, ప్రతి ఒక్కడు ఎక్కడనో ఒక దగ్గర గవర్నమెంట్ను మనుషులను మోసం చేసేటోడే. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు సమాజం గురించి పట్టించుకుంటావు? ఇంకొకటి, ప్రతి కొంపలో ఏదో సమస్య ఉంది. నీ ఇంట్లో బిడ్డ సమస్య, అవతల ఇంట్లో కొడుకు సమస్య, ఇంకో అవతల ఇంట్లో డ్రగ్స్ సమస్య, ఇంకో అవతల ఇంట్లో పెంట సమస్య, రకరకాల సమస్య. మొత్తం మీద సమస్య లేని ఇల్లు భారతదేశంలో కలియుగంలో లేదు. లేనప్పుడు నువ్వు ఏం ఫీల్ కావాలి? అరే నా ఇంట్లో గిది ఉందిరా బై, వాని ఇంట్లోకి అది ఉంటుంది అంతే. రెండోది, వాడు మంచోడైతే కదా నువ్వు ఫీల్ కావాలి. ఇప్పుడు నీ పక్కనోడు ఫీల్ అయితే నువ్వు ఫీల్ కావాలి. ఓకే. అంటే ఒక సామెత ఉంది, మొగడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అని. అంటే మొగడు కొట్టినందుకు గేడుపు కాదు తోడికోడు. అంటే నువ్వు ఎవడో సమాజంలో నిన్ను ఏదో అంటారు, వాడు మంచోడైతే కదా, వానికి సమస్యలు ఉన్నాయి, వాడు మంచోడైతే ఫీల్ అవ్వాలి. సో ఇది ఎక్కడొస్తుంది స్ట్రెస్ అంటే సోషల్ మీడియా నుండి వస్తుంది. ఈ మధ్యన ఏమైపోయింది, సోషల్ మీడియాకు బాగా భయపడుతుంది. సోషల్ మీడియా నడిపించుకోవడం, యూట్యూబ్ ఛానల్ నడిపించుకోవడం అంటేనే కంటెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఇంతకు ముందు న్యూస్ అనేది వేయడము, ఇప్పుడు న్యూస్ అనేది క్రియేట్ చేయడం. రైట్. సో న్యూస్ లేదు కాబట్టి క్రియేట్ చేయడం. సో ఏం చేస్తారు, 10 న్యూస్లలో పెట్రోల్ పోసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ న్యూస్ బరస్ట్ అయితే ఆ న్యూస్ తీసుకొని సబ్జెక్టు మనం రన్ చేస్తాం 2-3 రోజులు, మళ్ళీ కొత్తది వచ్చే వరకు. సో అందులో రేపు పొద్దున వేణుస్వామి అతీతుడు కాదు, నరేష్ అతీతుడు కాదు, ఎల్లయ్య అతీతుడు కాదు, పుల్లయ్య అతీతుడు కాదు. అంటే సబ్జెక్టు క్రియేషన్ అనేటువంటిది క్రియేట్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడనో ఎవరినో పట్టుకొని రావాలి కాబట్టి మనం అందరము సమాజంలో ఉండే ప్రతి మనిషి ఏదో ఒక రోజు ప్రెస్కో మీడియాకో ఫుడ్ కాకపోక మానము. సో అది ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలా వాళ్ళకే ఫుడ్ కానప్పుడు పక్కింటోనికి ఎప్పుడో ఫుడ్ అవుతావు కదా నువ్వు. అంటే పక్కింటోని సబ్జెక్టులో నువ్వు ఎప్పుడో ఉంటావు, ఎదురుంగింటోనికో పక్కింటోడో నీ గురించి డిస్కస్ చేసుకుంటాడు, నీ బిడ్డ గురించి డిస్కస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణ, వాడు ఎవడో జైలుకు పోయేస్తాడు, జైలుకు పోయి రాగానే కుంపలు మునుగుతాయా, తెల్లారు వాన్ పని వాడు చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు జైలుకు పోయేస్తే బాధ అంటే నువ్వు రేప్ చేసి జైలుకు పోతే నీ మీద కష్టం. రైట్. అంతకు మించి నువ్వు ఎట్లా జైలుకు పోయినా నీ ఎవడు పట్టించుకో, నువ్వు ఏ కేసులో పోయినా ఏం కాదు. ఇంకోటి ప్రివిలేజ్, ఇప్పుడు 3000 కోట్లు స్కామ్ చేసి పోయినావు అనుకో, నిన్ను రాజు లెక్క కొలుస్తారు సమాజం. అంటే ఏమనుకుంటారు తెలుసా, ఇటు 3000 కోట్లు స్కామ్ చేసిందంటే వీళ్ళ ఇప్పటికి 2000 కోట్లు ఉంటాయి అనుకుంటారు. అంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా సమాజం. సో ఇట్లా ప్రతి దాంట్లో పాజిటివ్ ఎత్తుక్కోవాలి. అనేది ఏంటంటే పాజిటివ్ ఎత్తుక్కోవాలి. నువ్వు సమాజానికి తెలుస్తున్నావు అంటే ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు కుంభమేళాల పూసలమ్మ ఆమెను తీసుకొచ్చి మొన్న ఇట్టు చేసిర్రు. ఆమె సమాజానికి జీవితంలో తెలుస్తుండేనా? తెలియదు. ఇవాళ నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ను తీసుకొచ్చి మొన్న వైరల్ అయింది, సమ్మక్క సారక్క. ఆమె నిజంగా చెప్పాలంటే ఆమె ఐపీఎస్ గా సమాజానికి పరిచయమైన దానికంటే కూడా ఒక డ్యాన్స్ చేయడం వల్ల పరిచయమైనటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరికి ఎట్లా పేరు వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మీరందరూ నిన్న ట్రైన్కి ఎదురుగా పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేనెవరిని ఆలోచిస్తున్నా అంటే ఆ విషయంలో మాట్లాడుతున్న డిఎస్పీని గురించి ఆలోచిస్తున్నా. ఎన్ని రోజులు రైల్వే డిఎస్పీకి పనే ఉండదు. నీకు అర్థమైందా? అసలు రైల్వే డిఎస్పీని పట్టించుకుంటూనే ఉండరు. ఓకే. కానీ ఈ డిఎస్పీ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తుండు ఛానళ్లకు. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఈయన జాతకం ఏంది అని ఆలోచిస్తున్నా. ఓకే. అని నా థింకింగ్ ఎట్లుంది, ఎందుకు ఈయన ఫేమ్ అయ్యిండు? ఇప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడైనా ప్రెస్ మీదకి వస్తాడా? లేదు. ఏ టీవీ ఛానల్తో మాట్లాడరు కూడా, ఆయన చూడరు కూడా. ఎందుకంటే రైల్వే డిఎస్పీకి పనే ఉండదు. అంటే ఆయనకు సమాజంతో పని ఉండదు. ఎంతసేపు ఆయన రైల్వే పట్టాలు, ఆయన కథ, ఆయన కార్ఖానా. నేనేం ఆలోచిస్తున్నా అంటే ఈ రైల్వే డిఎస్పీ జాతకం ఏమై ఉంటుంది, ఈయన అందరికి తెలిసిండి వాళ్ళ. అవును. ఎందుకంటే దీని మీద ఇన్సిడెంట్ మీద ఈయననే మాట్లాడుతున్నాడు. సో నేను అట్లా పాజిటివ్ ఎత్తుకుంటున్నా. మన దాంట్లో పాజిటివ్ ఎత్తుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్లో మనంత పాజిటివ్ ఎవ్వరు లేడు. మనం గొప్పగా తెలవాలి అంటే మన పక్కకు ఉండేటువంటి దరిద్రుడి గురించి మనం ఆలోచించాలి. అంటే ఒక క్యాన్సర్ ఉన్నాడు, యంగ్ ఏజ్లో ఆటిజంతో పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి.
వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఓకే వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు. నేను అనేది అట్లాంటి వాళ్ళని చూసి మీరు ఎంకరేజ్ కండి. మన ఒక గుడిసెలో తినడానికి రోడ్డు మీద పోతే తిండి లేనోడు, తిండి లేదు. జూబ్లీ చెక్ పోస్ట్లో పోతే ఆడెవడో ఏదో పని చేసుకున్నాడు, పెన్నులు అమ్ముకొని బతుకుతున్నాడు, బుగ్గలు అమ్ముతుంటారు. నేను అనేది వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ కా, వాడు మనకంటే బాగున్నాడు కదా. నేను అనేది అది అంటే నీకు డెవలప్మెంట్కు నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది నీకంటే లో స్థాయిలో ఉండే వాళ్ళని చూసి నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. రైట్. అలాగే నువ్వు ఎదగాలనుకునేటప్పుడు నీ ఆలోచన విధానం వేరే ఉండాలి. రక్షింపబడాలనుకున్నప్పుడు ఆలోచించే విధానం వేరే ఉండాలి. నువ్వు రక్షింపబడేటప్పుడు తక్కువ స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. నువ్వు ఎదగాలి అంటే పెద్ద స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. ఒక సామెత ఇదే పాజిటివ్గా చెప్పిన నేను ఇంకోటి కూడా చెప్తాను. నువ్వు ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే బెంజ్ కార్లో కూర్చొని ఏడవడం బెటరు. అంటే నువ్వు బెంజ్ కార్లో కూర్చొని ఏడ్చే స్థాయికి నువ్వు రా అని నీకు కష్టము, బెంజ్ కార్లో కూర్చొని ఏడువు నువ్వు అంటే అది పెద్ద లెవెలు. అట్లనే నీకు బాధ వచ్చినప్పుడు చిన్నవాడిని చూసి నువ్వు అరే నాకంటే చిన్నోడు ఇంకా కష్టాల పాలయ్యిండు కదా, వాళ్ళ మీద కంపేర్ చేస్తే నాకేముందిలే అంటే నేను అనుకుంటా. నేను మీడియాలో నన్ను ట్రోల్ చేసినప్పుడు, మేమ్స్ చేసినప్పుడు నేను అనుకుంటా ఒక హీరోని చూసి గంత పెద్ద హీరోకే దిక్కు లేదు నేనెంతరా నాయన, గంత పెద్ద పిఎంకే దిక్కు లేదు నేనెంతరా నాయన, గంత పెద్ద సీఎంకే దిక్కు లేదు నేనెంత అంటే నేను ఆటోమేటిక్గా నేను రిలాక్స్ అయిపోతా. నేను అనేది ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకోండి అని చెప్తున్నా. లేదు నిజంగానే ఒక యజమాని స్థాయి పర్సన్ ఉన్నాడు ఇంట్లో, నిజంగా నీకు బాధ్యత ఉంది అంటే ఇంట్లో మానిటర్ చేయి, నీకు తెలిసిపోతుంది. డిప్రెషన్లో ఉన్నవాడు మాట్లాడాడు, 4 రోజులు డిప్రెషన్లో ఉంటే వాడు 5వ రోజు నుండి మాటలు బంద్ చేస్తాడు. మాటలు బంద్ చేయగానే ఏమరా బాబు మాటలు బంద్ చేస్తలేవని పిలిచి దగ్గరికి పిలిచి కూర్చోబెట్టువాన్ని మాట్లాడు. ఆడవాళ్ళు అయితే అరుస్తారు, కొంతమంది మూమెంట్ సైలెంట్గా ఉంటారు. సో మంత్ డిఫరెన్స్ వస్తుంది. చాలా అబ్జర్వేషన్ చేయవచ్చు. మనము ఎంతసేపట్లో చేస్తాము, మనం ఒకటే ఇంట్లో 4 గోడల మధ్య ఉండేటువంటి కుటుంబ సభ్యులను వాళ్ళ బిహేవింగ్లో మార్పు వస్తే దొరకబట్టడం 2 నిమిషాల పని. సో మీరు వాళ్ళను దొరకబట్టి అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఏం సమస్యలు వచ్చినాయి, ఏం జరుగుతుంది అని చెప్పి అడిగి ఇగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇగో పలాని మా ఆఫీస్లో హెచ్ఆర్ వల్ల ప్రాబ్లం ఉంది, లేదు మా టీం లీడర్ వల్ల ప్రాబ్లం ఉంది, లేదు నేను ఫైనాన్షియల్గా ప్రెషర్ అవుతున్నా అన్నప్పుడు కూర్చోబెట్టి ఏం లేదమ్మా బతకొచ్చు, మనకు చాలా లైఫ్ ఉంది అని ఫైనాన్షియల్ అయితే ఒక లోన్ తీసుకోవడమో, లేదు మానసికంగా స్థైర్యం కావాలంటే ధైర్యం చెప్పడమో ఇలా చేస్తూ ఒక 10 రోజులు వాళ్ళని గమనించినట్లయితే 11వ నాడు వాళ్ళే బయటపడతారు. మళ్ళీ 11వ నాడు వాళ్ళని మనం ఏం డిప్రెషన్లో పొమ్మన్నా పోరు. వాళ్ళని మానసికంగా ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో మానసికంగా స్ట్రాంగ్ చేయడం అనేది ముఖ్యమైన విషయం. పిల్లల్ని పెంచేటప్పుడే మనం ఏం చెప్పాలి అంటే నాయన నువ్వు తెలుగు రాష్ట్రాలలో బతుకుతున్నావు, భారతదేశంలో లేనటువంటి వ్యవస్థ తెలుగు రాష్ట్రాలలో ఉంటుంది. భారతదేశం మొత్తం 2+2 = 4, కానీ తెలుగు రాష్ట్రంలో మాత్రం 2+2 = 5. నువ్వు ఇట్లనే బతుకు బిడ్డ, ఎందుకంటే మన దగ్గర 5 అంటారు 2+2, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మీడియా ఎక్కడ లేదు, మన దగ్గర ఉన్నటువంటి మనుషులు ఎక్కడ లేరు, ఉండేటువంటి రాజకీయాలు ఎక్కడ లేవు, మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఎక్కడ లేదు అని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు నాలెడ్జ్ చెప్తూ వాళ్ళు ఎట్లా బయటపడాలి పద్మవ్యూహం నుండి అనేది చిన్నప్పటి నుండి నేర్పగలిగితే అది సెలబ్రిటీ అయితే. సెలబ్రిటీ కాకపోతే ఆ ఉద్యోగం వాడు ఏమైనా చేసుకో మా సంబంధం లేదు. అంతేగాని నేను క్రికెటర్ అవుతా అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి, నేను పొలిటీషియన్ అయితే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి. అర్థమైందా? అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయి. తోపు క్రికెటర్లు ఉన్నారు, అందరు ఎందుకు ఆడతలేరు? క్రికెటర్ అయినాక మనం తెలుసుకుంటున్నాం. కానీ క్రికెటర్ నిజంగా ఈ క్రికెటర్ల కంటే మంచి క్రికెటర్లు కుప్పలు ఉన్నారు. రాజకీయాల వల్ల బయటికి రాలేకపోతున్నారు. అట్లనే స్పోర్ట్స్ పర్సన్స్ రాలేకపోతున్నారు, అట్లనే సింగర్స్ రాలేకపోతున్నారు, అట్లనే పొలిటీషియన్లు రాలేకపోతున్నారు, అట్లనే సినిమా నటులు రాలేకపోతున్నారు. సో చాలా రాజకీయాలు ఉంటాయి. వీటన్నిటిని గురించి పిల్లలకు విశదీకరిస్తూ ఇలా ఉండాలి బిడ్డ, ఇంత సఫర్ అవుతావు బిడ్డ, వీటన్నిటిని ఎదుర్కొని కంఫర్టబుల్ జోన్ దాటి గోదావరిలో కనుక అపోజిట్ డైరెక్షన్లో పులసపోయినట్టు నువ్వు కూడా సమాజానికి వ్యతిరేకంగా పో బిడ్డ, ఈ సమాజాన్ని పట్టించుకోకు బిడ్డ అని మనం పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ చిన్నప్పటి నుండే వాళ్ళకు ధైర్యాన్ని నూరిపోస్తూ ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఎలాంటి కండిషన్లోనైనా ఎలాంటి డిప్రెషన్ సిచ్యువేషన్లోనైనా మానసికంగా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.